అనగనగా ఒక ఊరిలో రాము అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. అనుకోని పరిస్థితుల కారణంగా అతని తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోతారు. అతనిని వాళ్ళ నాయనమ్మే పెంచి పెద్ద చేస్తుంది. అతన్నే కాదు, అతని పెద్దమ్మ కూతుర్ని కూడా పెంచి పెద్ద చేస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. రాము మాత్రం పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తాను అని తన నాయనమ్మకి చెప్పటంతో ఆమె కూడా సరే అని ఆ పిల్లవాడిని చదివించి పెద్ద ఉద్యోగస్తుని చేస్తుంది. కొంతకాలానికి నాయనమ్మ మంచం పట్టింది. తొందరగా వచ్చి చూడాలి అని తన పెద్దమ్మ కూతురైన తన అక్క తనకు ఉత్తరం రాస్తుంది. అది విని రాము ఎంతో ఆందోళనతో చివరి చూపైనా దక్కుతుందో లేదో అని నాయనమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. కొన్ని రోజుల తర్వాత నాయనమ్మను చూడటానికి వచ్చిన రామును చూసి నాయనమ్మ ఇలా అంటుంది, 4 ఏళ్ల నుంచి నేను ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా మాట దాటేస్తున్నావు. ఇప్పుడు నాకు చావు కాలం కూడా వచ్చింది. నేను ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు. నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. కాబట్టి ఇప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకో అని నాయనమ్మ రాముని అడగటంతో నాయనమ్మేమో పల్లెటూరు పిల్లల్ని చూస్తుంది సంబంధాలకు. రాము ఏమో పట్నం పిల్లను చేసుకోవాలి, నాజుగ్గా చురుగ్గా అందంగా ఉండే ఒక పట్నం పిల్లను చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. కానీ నాయనమ్మకు మాత్రం చక్కనైన పల్లెటూరి పిల్లయితే అణుకువగా రాముతో కాపురం చేస్తుంది. రాము దుడుకుతనానికి పల్లెటూరి పిల్లయితేనే అణుకువగా ఉంటుంది అని ఆలోచించి ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది రాముని. రాము ఏవో ఒక సాకులు చెప్పినా ఈసారి మాత్రం నాయనమ్మ వినదు. ఒక మాట ఇలా అంటుంది, నువ్వు గనక ఇప్పుడు వివాహం చేసుకోకపోతే నేను నీ వివాహం చూడకుండానే చచ్చిపోతానేమో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తరువాత రాము అక్క రాముని పక్కకు తీసుకెళ్ళి ఇలా చెప్తుంది, చూడు నాయనమ్మ మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. నాకు మంచి భర్తను చూసి పెళ్లి చేసింది. నిన్ను ఎంత బాగానో చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పించింది. కనీసం ఆమె చివరి కోరికైనా నువ్వు తీర్చాలి కదా అంటూ తమ్ముడిని బలవంత పెడుతుంది. తమ్ముడేమీ చేసేది లేక ముభావంగా నాయనమ్మ దగ్గరికి వచ్చి, సరే నాయనమ్మ రేపు శ్రావణ మాసంలో చేసుకుంటానులే అని మాట అడ్డం వేస్తాడు. కానీ నాయనమ్మ మాత్రం నేను ఇంకొక వారంలో చనిపోయేలాగా ఉన్నాను. నాకు అస్సలు శక్తి లేదు. నాకు తెలుసు నా చావెప్పుడు. దయచేసి ఈ వారంలోనే నువ్వు పెళ్లి చేసుకో. రేపే మంచి ముహూర్తం ఉంది. మన పక్కింటి పిల్ల సీతతోనే నీ వివాహం అంటుంది. తనకి మొదటి నుంచి ఆ సీత అంటేనే నచ్చేది కాదు. తనెప్పుడు లంగా ఓణీలు వేసుకుంటూ బారు జడ వేసుకొని 7-8 మూరల పువ్వులు పెట్టుకుంటూ కళ్ళ నిండా కాటుక, ముఖానికి పెద్ద బొట్టు, ముక్కెరా పెట్టుకొని తిరుగుతూ ఉండేది. దాంతో రాముకి తనను చూసినప్పుడల్లా సంక్రాంతిలో గంగిరెద్దులాగానే కనపడేది. కానీ ఒక అందమైన ఆడపిల్లలాగా మాత్రం అతను ఎప్పుడూ చూసేవాడు కాదు. ఊళ్ళో వాళ్ళందరూ సీతని ఎంతో చక్కదనాల చుక్క, అందమైన ఆడపిల్ల అని మెచ్చుకుంటున్నా తనకి మాత్రం సంక్రాంతి దున్నపోతులాగానో గంగిరెద్దులాగానో కనపడేది. స్నేహితులతో కూడా ఎప్పుడు సీత గజ్జెలు పెట్టుకుని వెళుతున్నా రాము ఎక్కిరింతగా వెనకాల చేరి గంగిరెద్దు తోకూపుకుంటూ నడుస్తుంది అంటూ వెనకాలగా ఎక్కిరించేవాడు. అవన్నీ విన్నా సీత రాము మీదున్న ప్రేమతో ఏమీ అనేది కాదు. తన నాయనమ్మను కూడా సీత చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. అయినా రాము ఇష్టం లేకపోయినా ముభావంగానే పెళ్లి చేసుకుంటాడు. నాయనమ్మ ఇలా చెబుతుంది, యాదగిరిలో ఉన్న ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకొని రండి. 1 నెల లోపల దర్శించుకొని రండి. మీ వివాహమైన తర్వాత మిమ్మల్ని ఇద్దరిని పంపిస్తాను అని నేను మొక్కుకున్నాను అని మొక్కుబడి వస్తువులు సీతకిచ్చి వారిద్దరిని పట్నం పంపించి వేస్తుంది. కొన్ని రోజులకు అనుకోకుండా నాయనమ్మ ఆరోగ్యం కూడా కుదుట పడటంతో ఆమె కూడా లేచి తన పనులు తాను చేసుకుంటుంది. కానీ రాము మాత్రం ఇలా అనుకుంటాడు, కావాలనే నాయనమ్మ అనారోగ్యం నాటకం ఆడి నాకు ఈ పల్లెటూరు ముద్దునిచ్చింది అని అనుకుంటాడు. కానీ ప్రతిరోజు సీతను నువ్వు పల్లెటూరు ముద్దులాగా ఉండకు అని తిడుతూ ఉంటాడు. దారిలో పట్నం తీసుకొని వెళ్ళేటప్పుడు సీతకు ఎన్నో హెచ్చరికలు చేస్తాడు. పళ్ళు బయటికి కనపడకుండా నవ్వు. లేచి వీధిలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి వరసలు పెట్టి బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, తాతయ్య అంటూ పల్లెటూరి ముద్దులాగా పలకరించద్దు. రోజు నేను చెప్పిన విధంగా చిన్న బొట్టు పెట్టుకో. అమ్మవారి తల్లికి పెట్టినంతగా పెద్దగా రూపాయి కాసు బొట్టు పెట్టి ఆ మొహం నిండా పసుపు రాసుకొని చీర ఒంటికి చుట్టేసుకోవద్దు. నాజూకుగా కట్టుకో. ఇంకా జడ చూద్దామంటే సరే సరి 1 తట్టెడు నూనె పూస్తావు. మొహం అంతా జిడ్డు కారుకుంటూ గుడ్లు బయటకు వచ్చి పడతాయా అన్నంత
గట్టిగా జుట్టు బిగదీసి జడ వేసుకుంటావు. అలా కాకుండా కొంచెం తలంటి స్నానం చేసి జుట్టును వదిలేసుకో, అప్పుడే బాగుంటుంది. చేతికి మలారం వేసినట్టు 2 చేతుల నిండా బండెడు గాజులు వేయకుండా ఒక 2 గాజులు వేసుకొని ఆ చేతికి వాచిని ధరించు, అప్పుడైనా చూడటానికి బాగుంటావేమో అంటూ రాము సీతను పొద్దుగూకులు కసురుకునేవాడు. అయినా మౌనంగా సీత అన్నింటినీ భరిస్తూనే ఉండేది. రాము చెప్పినట్టే ఒక 20 రోజుల్లో సీత పట్నం పిల్లలాగానే అన్నీ అలవాటు చేసుకుంది. కానీ రాము కళ్ళకు మాత్రం తను ఒక పల్లెటూరు ముద్దులాగానే కనపడేది. ఎప్పుడూ తన మీద చిరాకు పడుతూ ఉండేవాడు. ఒక నెల రోజులు కావటంతో మొక్కు పూర్తి చేసుకోవాలి అనే విషయం సీతకు జ్ఞాపకం వస్తుంది. దాంతో సీత రాముడికి ఇలా చెబుతుంది, మనకు అమ్మమ్మ చెప్పింది కదా, మీరు వెళ్ళి మొక్కు తీర్చుకొని రమ్మని, మరి మనం ఎప్పుడు బయలుదేరదాం అని అడుగుతుంది సీత. దానికి రాము చిరాకు పడుతూ, సెలవులు ఇవ్వడానికి ఊరికినే వాళ్ళేమన్నా మీ బాబాయ్ చుట్టాలనుకుంటున్నావా? మొన్ననే పెళ్లి కోసమని నాయనమ్మ ఆరోగ్యం కోసమని 10 రోజులు సెలవులు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఎవరిస్తారు నాకు? నా పై అధికారి ఉగ్ర నరసింహుడు, పేరుకు తగినట్టే అతను ఉగ్ర నరసింహుడు అంటాడు. అందుకు సీతకు ఒక ఆలోచన వస్తుంది. అతని పేరేమిటి అని మళ్ళీ అడుగుతుంది. కొత్తగా చెప్పాలా? ఇప్పుడు చెప్పానుగా ఉగ్ర నరసింహుడు అని అంటాడు. దాంతో సీత ఒక ఆలోచన చెబుతుంది. నేను చెప్పినట్టు చేయండి, మీకు సెలవిస్తాడు అని అనటంతో ఏం చేయాలో చెప్పు అని కసురుకుంటూనే అడుగుతాడు సీతని రాము. దాంతో సీత ఇలా అంటుంది, అతని పేరు ఉగ్ర నరసింహుడు అంటే అతనికి నరసింహస్వామి అంటే ఇష్టమనే కదా, అలాగే ఇప్పుడు మన మొక్కు కూడా నరసింహస్వామిదే అని చెప్పండి, దాంతో అతను మీకు సెలవు ఇస్తాడు అని అనటంతో రాము అలాగే అని చెప్పి అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి తన పై అధికారికి ఇలా చెబుతాడు. వివాహమైన నెల రోజులకి మా నాయనమ్మ గారు యాదగిరిలో మొక్కు తీర్చుకొని రమ్మన్నారు. నారసింహస్వామి మొక్కు కదా, ఒక్కరోజైనా నాకు సెలవిప్పించండి అని అనటంతో ప్రభుత్వాధికారి, అమ్మో ఎవరి మొక్కులైనా ఉంచవచ్చు కానీ ఉగ్ర నరసింహస్వామి మొక్కులు మాత్రం ఉంచకూడదు, కాబట్టి మీరు వెళ్ళి తొందరగా ముక్కు తీర్చేసుకొని రండి, కానీ ఒక్కరోజు సెలవు మాత్రమే ఇస్తాను అని చెప్పటంతో సరే అని రాము అక్కడి నుంచి వచ్చి జరిగిన విషయం భార్యకు చెప్పి, తెలివితేటలు బాగానే పనిచేశాయి, పల్లెటూరి ముద్దువైనా కొన్ని తెలివితేటలు నీకు కూడా ఉన్నాయే అంటూ వెటకారంగా మాట్లాడతాడు రాము. సీత మాత్రం మౌనంగా అతని వైపు చూసి నవ్వి ఊరుకుంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరతారు. దారిలో ఊరికి వెళ్ళిన తర్వాత యాదగిరి దగ్గర దిగంగానే ఒక సత్రంలో బస చేయాలి అని వాళ్ళు సత్రం లోపలికి వెళతారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సత్రంలో గదులేవి ఖాళీగా లేవని చెప్పటంతో రాము సీతను ఇలా అంటాడు, నాకు ఒక్కరోజు సెలవే దొరికింది, ఇప్పుడు ఇక్కడ సత్రంలో కూడా ఖాళీ లేదు, ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే సీత తెలివిగా, రామశాస్త్రి గారు మా నాన్నగారు చాలా దగ్గరగా ఉన్న స్నేహితులు, గారు బ్రతికున్న రోజుల్లో చిన్నప్పుడు మా ఇంటికి ప్రతిరోజు వస్తూ ఉండేవారు, ఆయనే చెప్పారు నాకు, అమ్మా నువ్వు ఎప్పుడు వెళ్ళి నా పేరు చెప్పినా పలానా సత్రంలో నీకు చోటు దొరుకుతుంది అని, కానీ ఇప్పుడు ఇక్కడేమో అందరూ మారిపోయారు, ఎవ్వరూ ఏమీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసరికి రామశాస్త్రి గారి పేరు విన్న అక్కడున్న అధికారి వెంటనే వచ్చి సీత వాళ్ళ ఇప్పుడే ఒక రూము ఖాళీ అయ్యింది, మీరు ఆ గదిలో ఉండవచ్చు అంటూ వాళ్లకు ఖాళీ అయిన ఆ గదిని చూపిస్తాడు. దాంతో రాము చాలా సంతోషించి, నిజంగానే మీ నాన్నగారికి రామశాస్త్రి గారు తెలుసా అని అడగటంతో సీత పక్కున నవ్వి, అదేం లేదు, బయట శిలాఫలకం మీద ఈ సత్రం రామశాస్త్రి గారు కట్టించారు అని రాసి ఉంది, అది చూసి ఒక రాయి వేశానంతే, మన ఉపాయం ఫలించింది, ఎలా అయితే మీకు ఒక గది దొరికింది కదా, రేపు పొద్దున్నే మనం దర్శనానికి వెళ్ళాలి, పడుకోండి అని అంటుంది. రాముకి సీత తెలివితేటలు చాలా బాగా నచ్చుతాయి, కానీ పైకి మాత్రం కనపడకుండానే ఉంటాడు. తన భార్య తెలివితేటలు లోపలే మెచ్చుకుంటూ పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా రాత్రి నిద్రపోతారు. తెల్లవారి లేచిన తర్వాత అక్కడ సత్రంలో నుంచి గుడికి బయలుదేరతారు. వీళ్ళు గుడికి నిదానంగా ఎద్దుల బండిలో వెళ్ళేటప్పటికి సాయంత్రం అవ్వొస్తూ ఉంటుంది. దాంతో పూజారి ఇలా అంటాడు, ఈ సాయంత్రం ఇహ వేళ అయిపోయినది, గుడి కట్టేయాలి అని అనుకున్నప్పుడు పూజారి గారి దగ్గరికి రాము వెళ్ళి, మేము చాలా దూరం నుంచి వచ్చాము, మాకు దర్శనం ఏర్పాట్లు చేయండి అని అనటంతో ఇప్పుడు గుడి మూసివేసే సమయం అయింది కాబట్టి ఇంక ఇప్పుడు మేము తీయలేము అని అనటంతో రాము, అరెరే నాకు ఒక్కరోజు సెలవే ఉంది, ఇప్పుడు దర్శనం చేసుకొని వెంటనే మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోవాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటే సీత మళ్ళీ తన తెలివితో ఇలా అంటుంది,
రే, అమ్మమ్మ గారు ఇచ్చిన కానుకలు పూజారి పళ్ళెంలో వేద్దాము అనుకున్నాను. సరే, ఏమవుతుందో ఏమో, కానిచ్చండి, బయట హుండీలోనే వేద్దాము అని అనటంతో అది విన్న పూజారి, అమ్మో, హుండీలో వేస్తే దేవాలయానికి వెళ్ళిపోతాయి, పళ్ళెంలో వేస్తే కానుకలు నాకే వస్తాయి, ఒక్క అరగంటేగా, ఓపిక పడదాం అని అనుకొని, రండమ్మ రండి సీతగారు, ఇప్పుడే గుడి తీస్తాను అని అనటంతో, అదేంటి ఆలస్యమైంది, ఇప్పుడు తీయను అన్నారు కదా అని రాము అడగటంతో, మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టు శ్రమ పడతారు కదా, ఎందుకులే అని మళ్ళీ ఇప్పుడే గుడి తీశాను, రండి రండి అంటూ వాళ్ళకి దగ్గరుండి అర్చన చేయించి పూజలు అవి నిర్వహిస్తాడు. దాంతో సీత అమ్మమ్మ ఇచ్చిన మొక్కుబడి తీసుకొచ్చి పూజారి గారి పళ్ళెంలో పెడుతుంది. తర్వాత గుడి నుంచి బయటికి రాగానే రాము ఇలా అడుగుతాడు, అమ్మమ్మ నిజంగానే అందులో ఏమి కానుకలు ఇచ్చింది, ఆ మొక్కుబడి ఏంటి అని. నేమీ లేదు, పూజారి గారు కానుకలకి కరుగుతారు అని తెలిసి అలా మాట్లాడాను, అందులో అమ్మమ్మ ఏమీ ఇవ్వలేదు, దీపము ఒత్తులే ఇచ్చింది, అవి దేవుడికే ఉపయోగపడతాయి, పూజారి గారు తీసుకున్నా దేవుడికే ఉపయోగపడతాయి, హుండీలో వేసినా దేవుడికే ఉపయోగపడతాయి, కానీ నా ఉపాయం అయితే పనిచేసింది కదా, మీరు రండి అంటూ మళ్ళీ రాముని సత్రానికి తీసుకుని వెళుతుంది. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత యాదగిరి దగ్గరలో ఉన్న బంగారం షాపులో రాము అక్క ఎప్పుడో చేయించుకున్న బంగారు నగలను తెమ్మని రాముకి పదే పదే చెబుతుంది. ఆ విషయం గుర్తుకు రావటంతో రాము ఇలా అంటాడు, సత్రంలో మన పెట్టెలో పెట్టిన బంగారు నగలను నువ్వు తీసుకొని రా, అక్క వాటిని మార్చి కొత్త బంగారు గాజులు తెమ్మని నాతో చెప్పింది, బంగారం కొట్టువాడు మూసేయకుండా నేను ఆ కొట్లో కూర్చొని ఉంటాను, నువ్వు సత్రానికి వెళ్ళి బంగారువి తీసుకురా వస్తువులు అని చెప్పటంతో సీత అలాగే అని సత్రానికి బయలుదేరుతుంది. తర్వాత రాము ఆ బంగారం షాపులో కూర్చొని సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి సీత సత్రానికి చేరుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలకి ఒక వేరే వ్యక్తి వచ్చి, అయ్యగారు తొందరగా కొట్టు కట్టేస్తున్నారంటమ్మా, మిమ్మల్ని తొందరగా బంగారపు వస్తువులు తీసుకురమ్మన్నారు అని చెప్పటంతో సీత వాడి మొహం చూడంగానే వీడు దొంగేమో అనే అనుమానంతో, ఆహా అయితే అలాగా, అయ్యగారు చంద్రహారం కూడా తెమ్మన్నారో లేదో నాకు ఒక్కసారి అడిగొచ్చి చెప్పు అని అనటంతో ఆ దొంగ కాసేపు అవతలి వీధిలో నిలబడి మళ్ళీ వచ్చి, అవును అయ్యగారు చంద్రహారం కూడా తెమ్మన్నారు అని చెబుతాడు. దాంతో వాడు వచ్చినవాడు దొంగే అని సీతకు బాగా అర్థమయ్యి, ఎవరైనా రక్షించండి రక్షించండి, దొంగ దొంగ అంటూ పెద్దగా కేకలు వేస్తుంది. దాంతో ఆ సత్రంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ దొంగని కొట్టి అక్కడి నుంచి తరిమి కొడతారు. తర్వాత సీత జరిగిందంతా తన భర్తకి చెబితే సీత తెలివితేటను చాలా బాగా మెచ్చుకుంటాడు. తన అక్క నగలు కాపాడినందుకు, తనకు ఏమీ కాకుండా జాగ్రత్త వహించి తెలివిగా దొంగను తరిమి కొట్టినందుకు సీతను మెచ్చుకుంటాడు. తర్వాత అంతా జరిగిపోయి దర్శనము, ప్రసాదాలు, ఈ వస్తువులు అన్నీ తీసుకున్నాక సీత మళ్ళీ ఎద్దుల బండి ఎక్కి రాముతో పాటు ఇంటికి వస్తుంది. తను ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం గమనించిన సీత ఇంట్లో ఎవరో దొంగలు దూరారు అని అర్థం చేసుకొని భర్తకు చెబుతుంది, ఏమండి మన ఇంట్లో దొంగలు పడ్డారు అని అనటంతో రాము పెద్దగా దొంగ దొంగ అని అరవబోతాడు. అంతలో రాము నోటికి సీత చెయ్యి అడ్డం పెట్టి తెలివిగా, అయ్యా మేము చాలా దూరం నుంచి వస్తున్నాము, కొంచెం దయచేసి తలుపు తెరుస్తారా, ఇందులో బంగారు నగలు వస్తువులు ఉన్నాయి, ఈ ఊళ్ళో అందరూ దొంగలేనని మమ్మల్ని భయపెడుతున్నారు, మేము బాటసారులం, రేపు పొద్దున్నే తీర్థయాత్రలకు వెళ్ళిపోతాం, దయచేసి మా పెట్టెను జాగ్రత్తగా చూస్తారా, ఒక్కసారి ఇంట్లో ఎవరున్నారు అని తెలివిగా తెలియనట్టుగా సీత వారిని పిలుస్తుంది. దాంతో ఒక పెద్ద బురుగు మీసాలున్న దొంగ బయటకొచ్చి, మా ఇల్లే, మీరు ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు రండి అంటూ వాళ్ళకి ఒక గదిని చూపించటం కోసం పక్కనున్న పడక గదిలోనికి వెళతాడు ఆ దొంగ. వెంటనే గది తలుపులు లాగి బిగించి గడియ వేస్తుంది సీత. దాంతో ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఆ దొంగను పట్టించి గ్రామాధికారి వద్దకు తీసుకెళ్ళి అతనికి తగిన శిక్షను వేయిస్తారు. ఎంతో చాకచక్యంగా చేసిన పనిని చూసి సీతను చూసి రాము ఇలా అడుగుతాడు, ఇదంతా నువ్వు ఎలా చేయగలిగావు, దొంగ దొంగ అని అరిస్తే అప్పుడే పని అయిపోయేదిగా అని అనటంతో సీత ఇలా అంటుంది, మనము దొంగ దొంగ అని అరిస్తే అతడు ఇప్పటి వరకు దోచుకున్న వస్తువులన్నీ తీసుకుని దొడ్డిదారి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతాడు, దాంతో మనకి సొమ్ము నష్టం తప్పదు, అందువల్ల నేను తెలివిగా మన సొమ్ములు పోకుండా దొంగను గ్రామాధికారి పట్టించటం కోసం నేను ఈ తెలివితేటలు వాడాను అని అనటంతో రాము సీత చేతులు పట్టుకొని క్షమాపణలు కోరతాడు. నేను నిన్ను పల్లెటూరు మొద్దు అని చిన్నప్పటి నుంచి ఎక్కిరించి నిన్ను చాలా బాధ పెట్టాను కదా, దయచేసి నన్ను క్షమించు
క్షమించు, నేను నిన్ను ఇంకా ఎప్పుడూ పల్లెటూరి దానిలాగా చూడను అంటూ రాము సీతను ఎంతో ప్రేమగా హత్తుకొని తన భార్యను ఎంతో ఇష్టంగా ఆ రోజు నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. తన భర్తలో మార్పు వచ్చినందుకు సీత కూడా చాలా సంతోషిస్తుంది. ఆ ఊళ్ళో సీత తెలివితేటలు చూసి అందరూ మెచ్చుకుంటూ సీతతో చాలా స్నేహంగా ఉంటారు అందరూ. విషయాలన్నీ బామ్మకు ఉత్తరం రాస్తుంది సీత. అవన్నీ చదువుకొని బామ్మ చాలా మురిసిపోతుంది. సీత తెలివితేటలకు. అంత చక్కని పిల్ల రాముకి భార్య అయినందుకు బామ్మగారు ఎంతో పొంగిపోతారు. రాము అక్కకు కూడా బంగారు గాజులు అందటంతో అవి తనకు ఎంతో నచ్చటంతో సీతకు ఉత్తరం రాస్తుంది రాము అక్క. తనకు వాళ్ళు చేయించిన కొత్త రకం నగలు చాలా నచ్చాయని, అవి ఎంతో తనకి సంతోషాన్ని ఇచ్చాయని తిరిగి ఉత్తరం రాస్తుంది. ఇవన్నీ చదువుకున్న సీత కూడా చాలా సంతోషిస్తుంది. రాము ఎప్పట్లాగానే మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి తన పనిని తాను చేసుకుంటూ భార్యను ప్రేమగా చూసుకుంటాడు.